నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, నేను ఏ దేశానికి వెళ్ళినా, ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని నన్ను అడిగినప్పుడు 3 రీజన్స్ అంట. మొదటిది లీడర్షిప్, అనుభవం, సమర్థవంతమైన నాయకత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఇంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఎవరు లేరు భారతదేశంలో. ఏ ముఖ్యమంత్రికి ఇంత అనుభవం లేదు. ఒక ఐటీ రంగం తీసుకోండి, అగ్రికల్చర్, హార్టికల్చర్ తీసుకోండి, ఆక్వా తీసుకోండి, మైనింగ్ తీసుకోండి, పవర్ తీసుకోండి, ఎంఎస్ఎంఈలో తీసుకోండి. ఆయన ఉన్న డెప్త్ విత్ ఏ ముఖ్యమంత్రికి లేదు. రెండోది ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉంది. మీరు గమనించండి, 1995లో ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన ట్రాక్ రికార్డ్ చూడండి. ఐఎస్బి, ఆనాడు సత్యం, దాని తర్వాత మైక్రోసాఫ్ట్, ఆల్ మార్కీ ఇన్వెస్ట్మెంట్స్, కియా మోటార్స్, ఆల్ మార్కీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఆయన నాయకత్వంలో వచ్చింది. లీడర్షిప్ కి విజన్ అనేది చాలా చాలా అవసరం. గతంలో హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి 5,000 ఎకరాలు కావాలంటే చాలా మంది ఎగతాలు చేశారు. లుక్ ఎట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్. సుమారుగా 12% ఆఫ్ తెలంగాణ జీడిపి ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తుందండి. 12%, 1 ఎయిర్పోర్ట్. సో విజన్ ఉన్న నాయకత్వం ఒక ఆంధ్ర రాష్ట్రానికి సొంతం. రెండోది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఈ అవకాశం లేదు, మనకే ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఒకపై, గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే విజన్ ఉన్న లీడర్షిప్, క్లారిటీ ఉన్న లీడర్షిప్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమని చెప్తే అర్థమవుతుంది ప్రధానమంత్రి గారు ఏమని చెప్తే గౌరవ ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది. అంటే సేమ్ వేవ్ లెంత్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే గూగుల్ వచ్చిందంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకసార్లు నిర్మలా సీతారామన్ గారిని, అశ్విని వైష్ణవ్ గారిని, మోడీ గారిని కలిసి దీనివల్ల ఎంత ఇంపాక్ట్ వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేశారు కనుక మనం తీసుకురాగలం. ఆర్సిలర్ మిత్తల్ మనకు వచ్చిందంటే ఒక స్లర్రీ పైప్ లైన్ అండి. ఎన్ఎండిసి నుంచి ఒక స్లర్రీ పైప్ లైన్. మనం గన్నులు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు, స్లర్రీ పైప్ లైన్ పర్మిషన్ కి 2 సార్లు ప్రధానమంత్రి గారిని కలిశారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రం. సో సెకండ్ రీజన్ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. మూడోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.